मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ముందు కన్నా ఈ రోడ్లో నడవడానికి ఇప్పుడు చాలా భయంగా ఉంది. త్వరగా రా, పరిగెడదాం. ఉండు, నేను కూడా వచ్చేస్తాను. మదన్, నువ్వు పిచ్చోడు అయిపోయావు. నన్ను కూడా పిచ్చోని చేయొద్దు. ఈ సమయంలో సిల్వన్ క్యాసిల్ వైపు వెళ్ళడం అంత మంచిది కాదు. నువ్వు చెప్పేవన్నీ కరెక్టే, కానీ ఫామ్ హౌస్ కి గెస్ట్ వచ్చారు కదా. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా పని అయిపోతుంది. యారా, పని కోసం ప్రాణాలని వదులుకుంటావా నువ్వు? మన గ్రామానికి ఫామ్ హౌస్ కి మధ్యన సిల్వన్ గ్యాస్ ఉంది కదా, అప్పుడు ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే. పద పద, మనకేం కాదు. దేవుడా, ఏ దయ్యం నా దగ్గరికి రాకూడదు. 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 ఏ దయ్యం నా దగ్గరికి రాకూడదు. కప్పిలాలు, చూసావా, ఈ చందమామ వచ్చినందువల్ల కాస్త వెలుగైనా వచ్చింది. అటు చూడు, సిల్వన్ క్యాసిల్. దీన్ని భయంకరమైందని ఎందుకు చెప్తున్నారు? నేను ముందే నీతో చెప్పానుగా, ఇటువైపు మనం వెళ్ళొద్దని. తిరిగి ఇక్కడికి వచ్చేలోపు మనం గ్రామంలోకి వెళ్ళిపోదాం. గ్రామం చాలా దూరంలో ఉంది, కానీ ఫామ్ హౌస్ పక్కనే ఉంది. మనం ఫామ్ హౌస్ కు వెళ్ళిపోదాం. త్వరగా రా. రే, పద, గ్రామం వైపు పారిపోదాం. దేవుడా, ఏ దయ్యం నా దగ్గరికి రాకూడదు. దేవుడా, ఏ దయ్యం నా దగ్గరికి రాకూడదు. కాపాడండి. మా అమ్మాయినే సైడ్ కొడతావా నిన్ను? పారిపోండి, గ్రామస్తులంతా ఎక్కడికైనా వెళ్ళిపోండి. త్వరగా, నీకే చెప్పేది. అందరూ ఇంట్లోకి వెళ్ళి దాక్కోండి, అది వచ్చేస్తుంది. పిల్లలందరినీ ఇంటి లోపలికి తీసుకెళ్ళండి. ఇంటి లోపలికి రాచున్ను. పదమున్ను. అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోండి, ఎవరు బయటికి రావద్దు. నా పాప. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ ఇంట్లోకి వెళ్ళిపోండి. అయ్యో, నా పాప. మమ్మీ, నేను ఎక్కడున్నాను? కానీ నువ్వు ఇక్కడ ఎలా? నా పాప. అరే రండి రండి, అందరూ త్వరగా రండి. రండి, త్వరగా వెళ్ళండి. త్వరగా వెళ్ళి తన ప్రాణాలు కాపాడండి. వెళ్ళండి.
అరే నేను ఇంకా బయటే ఉండిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? సరే ఇందులో దాక్కుంటాను. అయ్యో, ఈ పిశాచాల నుండి మనకి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏంటో. నేను చూసింది నిజమేనా? మళ్ళీ చూస్తా నాగండి. నా కళ్ళారా చూసింది నిజమని నమ్మలేకపోతున్నాను. త్వరగా వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. మన ఊరు నుంచి దూరంగా వచ్చి ఇలా వెకేషన్ చేసుకోవడం చాలా బాగుంది. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండి జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు? ఇలా చూడు, నా కళ్ళలోకి చూడు, నీళ్లు జలపాతాల్లో వచ్చేస్తున్నాయి. ఇది నీకు కామెడీగా ఉందా? మీరు ఏం చేయడానికి వచ్చారు? అసలు ఏం చేస్తున్నారు? ఇదే కవిత్వం. చప్పట్లు కొట్టండి. ఇంతవరకు కేర్ టేకర్ మదన్ ఇక్కడికి చేరలేదే. లోపల ఒకడు వంట చేస్తున్నాడు. నా బ్రెయిన్ లో ఉండే కోపం అనే అగ్ని పర్వతం పేలి అందరినీ భస్మం చేసే లోపు అందరూ వెళ్లి పనులు చూసుకోండి. వెళ్ళండి. ఏంటి నేను పనిచేయలేదా? నాకన్నా పెద్ద సైజుగా ఉన్న ఆనపకాయని నాకు నీ సైజుకు తగ్గట్టు కాయలు ఇచ్చారంటే ఆ తర్వాత మేము బొటానీ గింజలే తినాలి. నాకు అసలు వెకేషన్ కి వచ్చినట్టే అనిపించడం లేదు. ఏదో ఒక క్యాటరింగ్ సర్వీస్ తీసుకున్న పెళ్లికి వచ్చినట్టుంది. ఏంటి అనుమానమే? మదన్ చెప్పాడు కదా సాయంకాలం తిరిగి వచ్చేస్తారని, ఇంకా రాలేదేంటి? ఇంట్రెస్టింగ్ అని చెప్పారు. ఆఖరిలో చూస్తే అది బోరు. మన కేర్ టేకర్ మదను ఒక పని దొంగ. చప్పట్లు కొట్టండి. ఇలా రా. పప్పులో పసుపు వేసావా? వేసానంటే ఎంత వేసావు? వెయ్యకపోతే ఎందుకు వెయ్యలేదు? ముందు పప్పు సరిగ్గా వండు, తర్వాత చప్పట్లు కొట్టొచ్చు. అన్నయ్య, వీళ్ళిద్దరూ ఉన్నారు చూడు, మొత్తం వెకేషన్ లో మన మెదటిని పిండి వెన్న చేసి దాన్ని నెయ్యిగా మార్చి తినేస్తారు. అవునబ్బా, నీకే కుకింగ్ లో ఇంత నాలెడ్జ్ ఉందిగా, త్వరగా వంట చేసే. నాకు బాగా ఆకలిగా ఉందబ్బా. అరే, కూరగాయలు కట్ చేయడానికి ఇంత సమయం పడుతుందా? ఇలా వండితే రేపు ఉదయం బ్రేక్ఫాస్టే చేయగలం. నేను వెళ్ళి పుదీనా చట్నీ చేస్తాను. అందరూ అదే తినండి. ఇలా రా. నేను మాస్టర్ని కాదు, వంటవాణ్ణి కాదు. కన్ను అనే థియేటర్లో కన్నీళ్లు బుక్ అయ్యాయి. వేలాడుతున్న నీ నాలుగుతో నన్ను అడ్డమైన మాటలు మాట్లాడి ఎగతాళి చేయాలనుకోకు. ఆ తరువాత ఎవరూ లేని రైలు పట్టాల మీద నిన్ను పడుకోబెట్టేస్తాను. అబ్బా, వీడొక్కడే రాలేదనుకున్నాను. వచ్చేసాడు మన బుర్ర తినడానికి. బయట ఒక ఆవిడ ఎగురుతోంది. ఉల్లిపాయలు 10 రూపాయలు కిలోని అమ్ముతున్నారు. వీడి కంటికి ఎగిరే ఆడది కనబడిందంట. చప్పట్లు కొట్టండి. నిజంగానే అది దయ్యం. అది దాదాపు 7 అడుగులు ఉంటుంది. చీపురు మీద కూర్చొని బాగా ఎగురుతోంది. అలాగబ్బా, ఎక్కడుంది దెయ్యం? గ్రామంలో మాయమైపోయింది. హే గార్దా, అసలు దయ్యాల భూతాలంటే ఏవి లేవు. నేను నిజమే చెప్తున్నాను. నేను చూశాను. అది నిజంగానే దయ్యమే. అని ఇలా కథలు చెప్పడం ఆపి కిచెన్కి వెళ్ళి నీ పని ఏంటో చూసుకో. లేదంటే నేను కొట్టే దెబ్బలకి నువ్వు గాల్లో ఎగురుతావు. అందరూ ముందు నవ్వడం ఆపండి. త్వరగా పని కానించండి, లేకపోతే ఎవరికి భోజనం దొరకదు. ఇలా రా. ఇది టీయా? చూస్తుంటే వర్షపు నీళ్ళలా ఉన్నాయి. ఈ టీని పశువులకి ఇచ్చి చూడు, అవి కోపం వచ్చి పాలు ఇవ్వడం మానేస్తాయి.
ఎన్ని తప్పులు కనిపెడుతున్నావు? నువ్వేటువంటి వాడు? కావాలంటే నువ్వే వెళ్ళి వేసుకోవాలి. నీకోసం టీ. చప్పట్లు కొట్టండి. అన్నయ్య చెప్పు సోదరా. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరికి నేను ఫ్యాన్ అయిపోయాను. చీదరించుకునేలా కవిత చెప్పి చప్పట్లు కొట్టమంటున్నాడు. అవును సోదరా, ఇది కన్నా సార్ అలాగే డాక్టర్ బాలు యొక్క డెడ్లీ కాంబినేషన్. ఒకళ్ళేమో గట్టిగా వాగుతారు, ఇంకొకళ్ళు ఏం వాగుతున్నారో అసలు అర్థం కాదు. డాక్టర్ బాలు మంచి టీ తాగాలని ఉందా? తప్పకుండా. అయితే వెళ్ళి మీరే పెట్టండి, అలాగే మా అందరికి కూడా తీసుకురండి. ఇలా రా. మదన్ వచ్చేసాడు. ఇక్కడ పనిచేసి మా నడుములు నొప్పి పుడుతున్నాయి, నువ్వు జాగింగ్ చేస్తున్నావా? మీ వానతో నీ మీద ఏమేం చాడీలు చెబుతానో తెలుసా? దాంతో నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త. సారీ డాక్టర్ బాలు, నన్ను క్షమించండి. చెప్పబ్బా, ఎక్కడ ఆ చీపురి మీద దగ్గరే ఆడదే? అవును, ఒక ఆడది చీపురి మీద కూర్చుని ఎగురుతోంది. దాన్ని మా గ్రామ ప్రజలు రాక్షసి అని చెప్తారు. నేను చెప్పానా లేదా? ఎగిరే దెయ్యం ఉంది, కానీ ఎవరు నేను చెప్పింది వినిపించుకోలేదు. భయంకరంగానే ఉంది. అంతేకాదు 3 తలలు ఉన్న కుక్క కూడా ఉంది. ఇలారా, నీ బుర్ర అనే పొలంలో బ్రెయిన్ అనే పంట ఉందా లేదా? 3 తలలు ఉన్న కుక్క ఎక్కడైనా ఉందా? 3 కాళ్ళు ఉండుండొచ్చు. మదనేమి హనీ కాదు, కాళ్ళని తల అనుకోవడానికి. తల కాళ్ళు, కాళ్ళు లేకుండా తల, తల లేకుండా కాళ్ళు. గ్యాస్ ఆన్ చేయకుండా నేను వంటానని చెప్పేలాగా ఈ మదన్ కూడా బాగానే కథలు అల్లుతున్నాడు. చప్పట్లు కొట్టండి. భయపడ్డాడు, అందుకనే చప్పట్లు కొడుతున్నాడు. నేను అబద్ధం చెప్పలేదండి. కావాలంటే మా ఊర్లోకి వచ్చి అడగండి, కుక్క ఉంది, దెయ్యం కూడా ఉంది. దెయ్యాలు భూతాలంటూ ఏమీ లేదు, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకసారి అయితే తప్పుగా అర్థం చేసుకుంటావు, ప్రతిసారి అలా చేసుకుంటామా? గ్రామ ప్రజలందరూ ఒకేసారి ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు? అది అస్తమానం మా గ్రామంలోకి వచ్చేస్తోంది. అయితే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారా? అలా కూడా ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు ఎవరికి ఏ సమస్య తెచ్చిపెట్టలేదు. భయపెడుతుంది అంతే. ఏంటి, భయపెడుతోందా? చాలా సమయంలో భయంకరంగా భయపెట్టింది. ఎవరు కావాలనే గ్రామంలో ప్రజలందరినీ భయపెడుతున్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో ఈ రాత్రికి తెలుసుకుందాం. మీరందరూ చేస్తున్నదే అసలు ఏం బాగోలేదు. ఆ దయ్యాన్ని ఇప్పుడు పిలవడం మంచిది కాదు. నేను అర్థమయ్యేటట్టు వీళ్ళకి చెప్తే అర్థం చేసుకోవట్లేదు. మీ మాటల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ ఎలాగైనా మనం నిజం తెలుసుకోవాలి కదా. ఎవరు భయపడకండి, ఇలాంటి భూతాల్ని మేము చాలా చూసాం. మనం వెంటనే పార్టీ మొదలు పెడదాం. లైట్ లాంచ్ చేయండి. ఇక్కడ లైట్స్ చూసి అది భయపడి పారిపోవాలి. మీ అందరూ ఇప్పుడు వెళ్ళి మీ మీ ఇళ్లలో దాక్కోండి. ఎనీ డౌట్స్? తమ్ముడు, మనం ఎన్నో దెయ్యాల్ని చూసాము, కానీ ఇలాంటి దెయ్యం ఎప్పుడు చూడలేదే. మిత్రులారా, త్వరగా వెళ్ళి దాక్కోండి. ఎందుకు కోపడుతున్నావు శాంటు? అరే, దిగడం చేత కాకపోతే ఎందుకని ఎక్కి కూర్చున్నావు చెప్పు. ఏవైనా విరిగిపోయిందంటే, సారికి తెలిసిందంటే ఆ తర్వాత ఆయన కోప్పడతారే.
తమ్ముడు వాటికి 3 తలలున్నాయి కానీ అందులో ఏది మెయిన్ బాస్ తల అయి ఉంటుంది? అయ్యో భగవంతుడా, అసలు ఇదేం ప్రశ్న హనీ? సార్ అంటే ఖచ్చితంగా బాసు. వీళ్ళకి ఎవరో బాస్ ఉన్నట్టున్నారు. ఎనీ డౌట్స్? పోప చెప్పింది కరెక్టే. మనం ఎలాగైనా వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళాలి. దాడి చేయండి, పారిపోనివ్వకండి. లేటుగా నిద్రపోతే ఉదయం నిద్ర లేవరు. మర్యాదగా సరెండర్ అయిపోండి, మీరు తప్పించుకోలేరు. చాపాట్లు కొట్టండి. ఇలా రా. ఏమిటి అలా చూస్తున్నావు? తనకి అర్థం కావాలి, అందుకనే ఆ విధంగా నేను చెప్పాను. అదే చెప్పాను కదా, ఇలా రా. టోపీ తీసేసి సరెండర్ అయిపోతారేమో నేను అనిపిస్తుంది తమ్ముడు. నాకెందుకో సరెండర్ అవ్వదనిపిస్తోంది. షుంటూ పారిపో. సోదరా, నేను ఆ దెయ్యం వెనకాల వెళ్తాను, మీరు ఈ కుక్క పని పట్టండి. సోంటూ ఇదిగో ఇదిగో పట్టుకో. లేదు చోటు, అటువైపు వెళ్ళు. ఇదిగో షోంటూ, నా దగ్గరికి రా. భూతమయ్యండి కూడా ఇంకొకరిని కాపాడమని అడుగుతోంది. సిగ్గులేని భూతం. చోంటూ షోంటూ, త్వరగా దాన్ని పట్టుకోండి. ఎంతే ఉంది కుక్క ఎగిరింది ఆ గోడని. మనం అందరం ఉన్నాం నిలబడి చూస్తూనే. అక్కడికి వెళ్ళాలంటే మనం తిరిగే వెళ్ళాలి. త్వరగా రండి, అది పారిపోతోంది. రండి, లోపలికి వెళదాం. గేటు తెరిచే ఉంది కానీ మీరందరూ దూకి వెళ్ళారు. తర్వాత అందరూ కలిసి నన్ను గాడిద అంటారు. ఏ సోదరా పోపట్, దాని బండ్లో పెట్రోల్ అయిపోదేంటి? దొరికేవా మాకు? సోదరా పోపట్, దాన్ని పట్టుకో, దాన్ని తప్పించుకోనివ్వకో.
నా ఇంట్లోకి దూరడానికి మీకు ఎంత ధైర్యం ఉండండి, మీ పని పడతాను. ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు? మనం ఈ భూతాన్ని ఏదో ఒకటి చేసి తీరాలి. ఎనీ డౌట్స్? అవును సోదరా, నువ్వు ఆ దెయ్యం పని పట్టు, నేను ఆ కోతి పని పడతాను. ఈరోజు ఉదయం ఎవరి మొహం చూసానా? వాళ్ళు పారిపోతున్నారు, త్వరగా పట్టుకోండి. ఓ ఎక్కడికి పారిపోయావు? అక్కడ చూడండి. ఓయ్ నాకు ఇక్కడ నవ్వ పుడితే గోక్కున్నాను, కానీ నన్ను ఇప్పుడు పట్టుకుందయ్యా. ఇదిగో ఈ మూర్తి. నువ్వు చెప్పే కవిత దానికి అస్సలు ఇష్టమే లేదు. దానికి చాలా బోరు కొట్టేసింది. ఎంత నీచమైన కవిత, అది ఒక బొమ్మ కూడా నచ్చలేదు. చూడనియా, ఫౌంటైన్ నుంచి నీళ్ళే కదా రావాలి, కానీ ఇది చూస్తుంటే నాకు చెమటలు పడుతోంది. కన్నా సార్, ఇలా రండి. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ కవితలు చాలా మందిని పైకి పంపేశాయి, ఇంకొంతమందిని పారిపోయేలా చేసింది. ఏది ఇంకోటి చెప్పండి. టీని వేడి పెట్టుకోవాలంటే మనకు కావాలి కెటిలో. ఈ ఫౌంటైన్ నుంచి నీళ్ళు రావట్లేదు, మెటల్ వస్తోంది. చప్పట్లు కొట్టండి. అన్నయ్య, వీడు కవితలు వింటుంటే నాకు తల తిరుగుతోంది. అవును సోదరా, చెవులు మూసుకుందాం, లేకపోతే బ్రెయిన్ అనేది ఫౌంటైన్ లా బయటికి వచ్చేస్తుంది. ఏమంటావు? అసలేం జరుగుతోంది? స్టాచ్యూ పరిగెడుతోంది, ఫౌంటైన్ పట్టుకుంటోంది. మరి ఒక చిట్టెలుక, 3 తలల డాగీ కూడా ఉంది. ప్రపంచంలో చాలా ఖరీదైంది మహారాణి వజ్రాలు. బబోన్, నా కవితల నుంచి నువ్వు తప్పించుకో. చప్పట్లు కొట్టండి. ఎవరైనా కాపాడండి, లేదంటే వీడు చెప్పే సుత్తి కవితను విని నేను ఇప్పుడే ఇక్కడే మతి చెడిపోయి కింద పడిపోతాను. ముందుకి చూడు, లేకపోతే కింద పడిపోతావు. అరే, 2 తలలతో ముందు చూస్తూ ఉన్నాను, నన్ను ఒక తలతోనైనా మొరగనివ్వు. వావ్. అరే, నీ తల మీద ఒక ఈగ కూర్చొని ఉంది. ఓయ్మా, హై. అసలేమైంది? తమ్ముడు, ఇక్కడ నేను ఉన్నాను, నన్ను చూడు, నాకేమైంది?
అంటే ఇవి రోబోట్సా? అవును, చూడండి, ఈ డాగి తల మీద బటన్ ఉంది, ఆ టోపీ, ఆ భూతం ఫ్యూసు. అందరూ వెంటనే దీని వెనక్కి రండి. త్వరగా దాన్ని లేపండి. మాకిప్పుడు నిజం తెలిసిపోయింది, మీరు రోబోట్స్ అని. ఆ విషయం మాకెప్పుడో తెలుసు. మమ్మల్ని మా సార్ తయారు చేశారు. మీ సార్ ఎవరు? ఎక్కడున్నారు? ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. ఆయన క్యాసిల్ లోపల ఉంటారు. త్వరగా మమ్మల్ని మీ సార్ దగ్గరికి తీసుకువెళ్ళండి, లేదా మళ్ళీ మిమ్మల్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను. జాగ్రత్త. వద్దు, ఇప్పుడే తీసుకెళ్తాను. ఓరి నాయనోయ్, తలుపు దానికదే ఓపెన్ అయిపోయింది. మ్యాజిక్. గాడిద, అతను ఇన్ని ఇన్వెన్షన్లు చేసినప్పుడు తలుపు కూడా ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది కదా. ముందు లోపలికి పదండి, అర్థమైందా? లేదు, నేను లోపలికి రాలేను. సార్ నా మీద కోపడతారు, ఎందుకంటే నేను నా డ్యూటీలో ఫెయిల్ అయ్యాను కదా. నువ్వు భయపడకు, ఆయనకు అర్థమయ్యేలా మేం చెప్తాం. నువ్వు షోంటన్ ఆన్ చేయి. జాగ్రత్తగా ఉండాలి బన్నీ. ఏ సైంటిస్ట్ ఈ రోబోట్లను తయారు చేశారో అతడు ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. రండి, లోపలికి వెళ్ళి ఏంటో చూద్దాం. ఈ దేవ్, జానీ, రౌడీ మనుషులు మళ్ళీ వచ్చారు. నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. పడవ వెళుతోంది. అది నా పడవ గాల్లో ఎగురుతోంది. అతను అదిగో పైనుంచే వస్తున్నాడు, జాగ్రత్త. ఇప్పుడు మనం ఏం చెయ్యబోతున్నాం? అందరి మీద దాడి చెయ్యబోతున్నాం. ఇది అసలు ఏం పడవా? నీళ్ళలో కాకుండా మిగతా చోట్లంతా ఎగురుతోంది. ఎగిరే బోటు, ఎగిరే దెయ్యం. ఈ రోజే మనకి ఆఖరి రోజు అనుకుంటాను. అరే, నా పడవ మీద నీళ్లు వేసి ఇలా కింద పడేశారే. ఇలా చూడు, నా మెదడు అని పడవలో లాజిక్ అనే నీళ్లు వేసి అర్థమయ్యేలా చెప్పు. ఇది ఎటువంటి పడవ? దాని మీద నీళ్లు పడగానే రిపేర్ అయిపోయింది. ఇది పడవ లేకపోతే కాగితం పడవ? చెప్పకూడదు, చెప్పకూడదు, చెప్పకూడదు. 10లో 10 తీస్తే 10. నేను ఈ బంగ్లా వదిలి ఎక్కడికి వెళ్ళను. అది ఆ దేవ్ జానీకి చెప్పండి. సరే, చెప్పేయచ్చు. అది సరే, ఈ దేవ్ జానీని మేము ఎక్కడ వెళ్ళి కలవాలి? ఇందుకు దేవ్ ఎవరు, జానీ ఎవరు? చూడండి, మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. అసలు ఆ దేవ్ జానీ ఎవరో మాకు తెలియదు. అబద్ధం చెబుతున్నారు మీరంతా కూడా. సార్, వీళ్ళంతా అబద్ధం చెప్పలేదు. వీళ్ళంతా గ్రామంలో పార్టీ చేసుకుంటుంటే మేము అక్కడే చూసాం. నన్ను ఎందుకని పార్టీకి పిలవలేదు? సరే, ఆ విషయాన్ని వదిలేయండి. చూడండి, పార్టీకి పిలవకపోతే ఇప్పుడు ఏమైంది? చూడండి, మీకు ఆయాసం వస్తుంది. దయచేసి కాస్త మంచినీళ్ళు తాగండి. ఓ, ఆయనకేం ఆయాసం రావట్లేదు. అదే ఆయన మాట్లాడే స్టైలు. ఎవరు మీ తాతయ్య? తెలివి తక్కువ గాడిదా, నేనే దాదా. ఓకే, మీరు ఎవరికి తాతయ్య? నేను మాంకు దాదాని. దాదా దాదా దాదా. అరే, ఇలా చూడు, దాదాగా ఉన్న వాళ్ళు పిల్లలకి పేర్లు పెడతారు, కానీ వీళ్ళ అమ్మ నాన్న ఈయనకి దాదా అని పేరు పెట్టినట్టున్నారు. నా పేరు దామోదర్ దామ్లే. నేను చిన్న వయసులో భయంకరమైన బాడీ బిల్డర్ గా ఉండేవాడిని.
అందుకే నన్ను అందరూ దాదా అనేవారు. నా బ్రెయిన్ కూడా చాలా వేగంగా పనిచేస్తుంది. అందుకే నేను చాలా గొప్ప సైంటిస్ట్ అయ్యాను. దాదా, మీరు చేసిన రోబోట్లు నిజంగా చాలా బాగున్నాయి. అవును, ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు. అద్భుతం, మహా అద్భుతం. బయట ఆ శిలలు, ఆ ఫౌంటైన్. ఇదంతా నా సెక్యూరిటీ కోసం నేను తయారు చేసుకున్నాను. ఆ దేవ్ జానీ ఎప్పుడు చూసినా అటాక్ చేస్తూనే ఉన్నారు. సర్లే సెక్యూరిటీ కోసం పెట్టుకున్నారు కదా, మరి మీ రోబోట్స్ ఎందుకు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ భయపెడుతున్నాయి? లేదు సార్, నేను ఎవరిని భయపెట్టలేదు. మేము గ్రామంలో ఉన్న వారితో ఆడుకోవాలనే వెళ్తాము. ఎందుకో తెలీదు, మమ్మల్ని చూస్తేనే వారు భయపడతారు. ఇంతవరకు మాకు చెప్పే అవకాశమే వాళ్ళు ఇవ్వలేదు. చూసారా, నేను అప్పుడే చెప్పాను కదా, ఇవన్నీ డూప్లికేట్. నువ్వు దీన్ని కూడా చెప్పావు, ఎవరో గ్రామంలో వాళ్ళని భయపెడుతున్నారు అని. మామయ్య, అత్తయ్య నీళ్లు పట్టుకుంటున్నారు. గ్రామస్తులు అర్థం లేకుండా భయపడుతున్నారట. చాపట్లు కొట్టండి. నేను మీతో చెప్పాను కదా, ఆ దేవునే జానీని ఈ క్యాస్టిల్లోకి అడుగు పెట్టనవ్వకూడదు అని. అది వదిలేసి మీరెంత గ్రామానికి వెళ్ళారు. సారీ, ఇక వీళ్ళని నేను చూసుకుంటాను. వీళ్ళు ఇక గ్రామం వైపుగా వెళ్లారు. కొడలో రావట్లేదయ్యా నీళ్లు. ఇంతకీ ఎవరి దేవుజాని? వాళ్ళిద్దరు చాలా దారుణమైన వాళ్ళు. వాళ్ళిద్దరు నాతో పాటే ఉండేవాళ్ళు. నేను చాలా మంచి మంచి విషయాల కోసం ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. ఆ దేవి జానీ నా కొలీగ్స్ అయినా కూడా నేను రోబోట్లను చేయాలని కోరుకుంటున్నప్పుడు నన్ను అడ్డదారిలో నడిపించాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. ఆ దేవో జానీ వాళ్ళిద్దరు కూడా చాలా పరమ దుర్మార్గులు. అప్పుడు నాకు వయసు కూడా చాలా తక్కువగా ఉండేది. ఇదిగో ఈ రోబోట్ చాలా విచిత్రమైనది. ఈ రోబోట్స్ ని పెట్టుకుని మనం దేన్నైనా సాధించవచ్చు. అప్పుడు మనల్ని ఎవరు కనిపెట్టలేరు. ఇక్కడికి లేదు, అది నేను పడతాను. ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి. అరే, నేను పాట గురించి అడగలేదు. నిన్ను నేను ఇక్కడికి రమ్మని పిలిచాను. నీ దగ్గర నేను ఆ ఏరియా కావాలా? ఏరియా గిరియా గురించి కాదయ్యా, ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. నువ్వు అది చెయ్యి. అది టీచర్ కంటే ముందు విద్యార్థులు చేస్తారు కదా. అది ముందు వచ్చి నిలబడతారు కదా. వచ్చి నిలబడు. నేను వచ్చి నీ ముందు నిలబడను. నేను దగ్గరికి వచ్చినప్పుడు విషయం ఏంటో నాకు చెప్పు. 1 2 3 గో. జాగ్రత్తగా విను. వాడు అది చేస్తున్నాడు కదా, అది నేను చేసి తీరాలి. అదేనయ్యా, దొంగతనాలు చేస్తే జరుపుతారు, ఓపెన్ గా జరుపుతుంటారు. అదే దాని పేరు రచ్చబండ. అదే నువ్వు ఒకసారి నీ బుర్రని తెరిచిపెట్టి బాగా విను. అదే నీ దగ్గరికి వచ్చేసాను కదా, ఇంకెక్కడికి రమ్మంటావు చెప్పు. నేను నిన్ను రారా అనలేదు, ఆగరా. అది మనం ఈ రోజు అది తిన్నగా నిలబడుతుంది, కానీ అది కుడివైపు ఎడమవైపు ఇలా తిరుగుతుంది. దాన్ని అంటుంటారు విదేశం, స్వదేశం. దాన్ని కదా అంటుంటారు ఎగిరేది. ఒక చోట నిలబడవా నువ్వు? ఈ రోజు నేను ఏదైతే చెప్తానో అదే జరగాలి. మనం అక్కడికి వెళ్ళాలి. డార్జిలింగ్ వెళ్ళాలా? ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ నా అత్త కూతురు కూడా ఉంది. రే పోరా పరికి మాలోడా, డార్జిలింగ్ కి కాదు, దాదాగారి దాని దగ్గరికి వెళ్ళాలి. రే దాన్ని ఏమంటారు? అది చాలా పెద్దగా ఉంటుంది. గుర్తొచ్చింది, దాదాగారి బంగ్లాకి వెళ్ళాలి. ఏంటి అక్కడికా? నాకిప్పుడు చాలా బోర్ కొడుతోంది జానీ. కానీ ఆ మనిషి మనకి ఇప్పుడు పని చేయడానికి సిద్ధంగా లేడుగా. ఈ రోజు చేయడానికి సిద్ధమైపోతాడు. పద త్వరగా, అది అయిపో. అది అందరూ అవుతుంటారే, దాన్ని ఏమంటారబ్బా? అదే అంటారుగా, త్వరగా. పెళ్లికి వెళ్ళాలన్నా అవుతుంటారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా అవుతుంటారు. ఓకే. ఏంట్రా నువ్వు? ఈత కాదు, దాన్ని అంటుంటారే సిద్ధమవ్వాలని. అవును, సిద్ధమవ్వాలి. వచ్చి సిద్ధమవు. త్వరగా నువ్వు బయటికి రా, నేను వెళ్ళి ట్యాంక్ తీస్తాను. షాబాస్ జానీ, పూర్తి బంగ్లాని ధ్వంసం చేసేయ్. విషయం ఏంటో చెప్పు జానీ. తెలివి తక్కువడా, బంగ్లాని ధ్వంసం చేస్తే అప్పుడు మనం ఈ చోట్లో అది చెయ్యాలా? అదేంటంటే ముందు దున్నుతారు, ఆ తర్వాత నేలని తడుపుతారు, ఆ తర్వాత వ్యవసాయం చేస్తారా? నువ్వు చెప్పేది కూడా సరే. నువ్వు నన్ను గైడ్ చేస్తూ వెళ్ళు. నువ్వు ఏం చెప్తే అది వింటూ ముందుకి సాగుతాను.
అరే దేవ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే అరే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వీడిని పక్కన పెట్టుకుని ఏ పని చేయలేం. దాదా జానీ కాపాడు. నాట్యం చేయడం ఆపేసాయి. మర్యాదగా ఓ చోట నిలబడు. అరే మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమంటారు? దాన్ని ఏదో అంటారే. ఛాంపియన్ అని చెప్పదలుచుకుంటున్నావా? అరే అది కాదు. అయితే చెరీ పండుని ఇస్తావా తినడానికి? ఇలా చూడు, నేను సరదాగా ఒక పాట పాడుతున్నాను. కుప్ 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 కుప్. నువ్వు ముందు వాళ్ళని బెదిరించే పని మీద ఉండు. ఇప్పుడు నేను చేస్తోంది అదే కదరా. ఇలా చూడు దాదా, నువ్వు మా కోసం పని చేయి, లేదంటే మీ ల్యాబ్ ని బంగ్లాని రెండింటిని ధ్వంసం చేసేస్తాం. నేను ఎప్పుడు తప్పుడు పనులు జీవితంలో చెయ్యను. అయితే అనుభవించు. జానీ కాపాడు. కాపీ క్యాట్. దాదా వాళ్ళు భయపడి పారిపోయారనుకుంటున్నాను. దేవ్ కొట్టు. కొట్టమన్నది నన్ను కాదురా, వాణ్ణి నేను కొట్టమంది. జానీ జానీ. ఎస్ పాపా. ఈటింగ్ షుగర్. నో పాపా. దాదా ఈసారి నువ్వు తప్పించుకున్నావు, కానీ వచ్చేసారి అలా జరగదు. ఒకటి నువ్వు మాతో కలిసి పనిచేయాలి, లేకపోతే ఇక్కడ ఉన్న వాటిని వదిలిపెట్టాం. జానీ పద, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, తర్వాత ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఇదేనండి ఆ దేవు జానీ కథ. వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. ఎప్పుడు చూడు అటాక్ చేస్తూనే ఉంటారు. నేను తిరిగి అటాక్ చేసినప్పుడు ఏదో రోబోట్ ని విరిచేసేవాళ్ళు. వాళ్ళకి క్లియర్ గా చెప్పేయండి, మీరు వాళ్ళకి పని చేయనని. అరే ఎన్నిసార్లు చెప్పాలి? నేను 1కి 10 సార్లు ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు విన్నదే లేదు. సరే మీరు దిగులు పడకండి, కొద్ది రోజులు మేము ఇక్కడే ఉంటాం. మళ్ళీ వచ్చి వాళ్ళు గొడవ పడితే వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ. వాళ్ళు అటాక్ చేశారంటే మాకు వెంటనే కాల్ చేయండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, మేమందరం ఫామ్ హౌస్ కి వెళ్ళాలి. అవునబ్బా, బన్నీ చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు మేము బయలుదేరి ఫామ్ హౌస్ కి వెళ్తాం. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు నాకు ఫోన్ చేయండి. ఎంతో ధైర్యవంతులే. ఇప్పుడు చూద్దాం ఆ దేవు జానీ ఏం చేస్తారో. దేవ్ జానీ, మీకు నేను మీ బామ్మని గుర్తు చేస్తాను రా. ఇప్పుడు తిను. ఏమైంది? ఇది నీకు నచ్చలేదా ఏంటి? అరే అది లోపలికి వెళ్ళి అతుక్కుంటుంది. దాన్ని ఏమంటారబ్బా? తినడానికి కూడా యూజ్ చేస్తారు. దాని పేరు ఫోర్క్. ఫోర్క్ అది బయటకు వచ్చేసింది. ఇదిగోండి మీకు జ్యూస్, ఎంజాయ్ చేయండి. జానీ, ఈ దాదా రోబోట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి.
రేపు మనం ఇద్దరం వెళ్ళి ఇంకొన్ని సామాన్లు తెద్దాం. దాదాని ఏడిపించి చాలా రోజులైంది కదా, ఏమంటావు? రేపు వెళ్దాం. తప్పకుండా. నేను ఆడాను, మీరే ఆడాలి. ఓహో, ఇలాగే ఆడితే నేను ఓడిపోతాను. ఇదిగో దీన్ని జరుపుతున్నాను, నువ్వు ఓడిపోతావు. చప్పట్లు కొట్టండి. మామిడి పండు పడిపోయింది, ఎవరూ తినలేదు. కానీ అది ఈ విషయం ఎందుకు నాకు ముందే చెప్పలేదు? మామిడి పండు అంటే నాకు ఇష్టం కదా. అవునబ్బా, మామిడి పండు కింద పడుతుందంటే చెప్పాలిగా. అవును, తప్పకుండా. ఎందుకు చెప్పలేదు? అరే మామిడి పండు కింద పడలేదయ్యా, నేను కవిత్వం. ముందే విషయం చెప్పు. మామిడి పండు పడిందా లేక పడలేదా? మామిడి పండు కింద పడ్డు మంచి విషయం కానే కాదు. మామిడి పండు ఎంతో గొప్పది, పండులోని రాజా. ఓ సోదరా, అసలు మామిడి పండే లేదు, నా మాట విను. అరే సోదరా, ఎందుకు ఇలా చెప్తున్నారు? ఓసారేమో మామిడి పండు పడిపోయింది అంటున్నారు, ఇంకోసారి అంటున్నారు పడలేదని, ఇప్పుడేమో మామిడి పండే లేదంటున్నారు. ఓ గురు, అది ఆ మామిడి పండు కాదు, కవిత్వం. మామిడి పండుని సింహం తినేసిందా? లేదు, నువ్వు చెప్పేది తప్పు. ఓ అయ్యో, అరే తెలివి తక్కువ దద్దమల్లారా, అతను కవిత చెప్పబోయాడు. ఎనీ డౌట్స్? అవును గురు, నువ్వు చెప్పింది కరెక్టే. అందరూ వినండి. సోదరా, క్షమించు క్షమించు. ఓ క్షమించు క్షమించు కాదు, క్షమించు క్షమించు. అరే నన్ను క్షమించు అని అడిగితే నువ్వు చెవులారా వినవా? మేము క్షమించమని అడిగితే వెంటనే నువ్వు అలా చేస్తావా ఏంటి? కవితలే కదా చెప్తావు, నువ్వెందుకని ఇక్కడ గమనిస్తున్నావు? మా మెదట్లో అంతే ఉంది. పెద్ద పెద్ద మామిడి పండ్లు కింద పడిపోయా, ఎవరు తీసుకోలేదు. అని మనీ ఇంతవరకు రాలేదు, చాలా సమయం అయింది. గ్రామస్తులారా, ఈయనగానే వచ్చాడు, మేమేం లాక్కు రాలేదు. ఏమైంది? ఎందుకని చాలా ఆలస్యమైంది మీకు? వస్తుండగా దాదా కనిపించారు. ఆయన స్పై అని చెప్పారో తెలుసా? ఈ రోజు దేవను జానీ వచ్చి ఆయన మీద అటాక్ చేయబోతున్నారట. తర్వాత ఇంకే ఉంటుంది, మేము ఆ దాదాకి మాటిచ్చొచ్చాం ఆయనకేమీ కానివ్వము అని. ఇలా చూడండి, మనం ఇక్కడికి వెకేషన్కి వచ్చావా, రిస్క్ చేయడానికి వచ్చావా? మనం ఎందుకు టెన్షన్ పడాలి? ఇలా చూడు మిత్రమా, మన మిత్రులందరూ మాటిచ్చారు, మనం ఇచ్చిన మాట నెరవేర్చాలిగా. అయితే దాదా కోటికి పదండి. దాదా, మీకు సాయం చేయడానికే వచ్చాం. ఈ గడువులో మేము కూడా మీకు సాయం చేస్తాం. అరే, వాళ్ళిద్దరూ వాళ్ళ గ్యాంగ్ తో కలిసి వస్తారు. నేను తయారు చేసిన రోబోట్స్ వాళ్ళని ఏడిపిస్తాయి. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. ఇలా చూడబ్బా దాదా, వీళ్ళు రాక్షసులు సింహాలు తీసుకురాలేదు, ట్యాంకర్ తీసుకొచ్చారు. ఇప్పుడేం చేయబోతున్నావు? మీరు భయపడకండి, మేము ఉన్నాం కదా. ఇలా రా, నీ కళ్ళని టెలిస్కోప్ తో బాగా చూడు. వాళ్ళు చాలా శక్తివంతులు. మనకంటే చిన్న పిల్లలతో గొడవ పడకూడదు, పెద్దవాళ్ళని చూసి భయపడకూడదు, అర్థమైందా? చివరి వార్నింగ్ ఇస్తున్నాను, పారిపోండి, త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. నేను కూడా మీకు అదే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఓ అలాగా? మిత్రులారా, దాన్ని ఏమంటారు? ఇలా చూడు, మనం ఇద్దరువే కదా ఏడవాలి, పాపం వాళ్ళెందుకు ఏడిపిస్తున్నావు? నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేనేమి వాళ్ళు ఏడవమనలేదు, ఆ రోబోట్స్ మీద దాడి చేయమని చెప్పాను.
ఇలారా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నావో తెలుసా నువ్వు? థ్యాంక్ యూ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, ఇంకా ఫిట్ గా కూడా ఉన్నావు. నా కళ్ళు అనే కెమెరాతో నిన్ను ఒక ఫోటో తీసి దాన్ని నా బ్రెయిన్ లో స్టోర్ చేసి ఉంచుతాను. నేను ఒక సాధారణ కెమెరాలో కూడా ఫోటో తీస్తాను. ఇలా పక్కకి రా, ఇంకొంచెం పక్కకి రా, ఇంకొంచెం పక్కకి రా, ఇంకొంచెం పక్కకి. అలాగే ఉండు, నువ్వు స్నానం చేయడానికి సిద్ధంగా ఉండు. చిక్కు చిక్కు. అరే వీటి సంగతి వదిలేయ్, వాళ్ళని కొట్టు, వెళ్ళి వాళ్ళని కొట్టు, వెళ్ళు కొట్టు. నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి నేను కొట్టబోతున్నా. ఇప్పుడు రైట్ సైడ్. నువ్వు సైడ్ లో నుంచి నన్ను ఒకసారి గుద్దు, చెయ్యి కదులుతుంది, అప్పుడే కరెక్ట్ గా తగులుతుంది. గుడ్ ఐడియా. వామో, ఇది బానే పని చేస్తుంది. ఇది కూడా పనిచేస్తుంది గరం. ఇదిగో తీసుకో, చప్పట్లు కొట్టండి ఇప్పుడు. ఓయ్ హనీ, నువ్వు వాళ్ళకి ఫ్రీగా ఐడియాలు ఇవ్వకో. ఇంతకీ నీ పేరేంటి? ఎగిరే దయ్యం. నీ పేరు చాలా బాగుంది, నాతో ఫ్రెండ్ అవుతావా? ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో. హలో దాదా, హౌ డు యు డు? శభాష్ దేవ్. వదలా వదలా వదలా. ఎంతో కష్టపడి నేను అతన్ని పడితే నువ్వెందుకు వదలమని చెప్పావు? రే చౌటదద్దమ్మా, నేనేం చెప్పబోయానంటే వదలా వదలా వదలనే వదలొద్దు అని. ఇప్పుడు నేను మీ ఆంతర్యం మీద ఎలా నీళ్లు కొడతాడో చూడండి. పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి. అరే పాండా సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పిల్లలు పాలు తాగితే నిద్రపోతారు, వీళ్ళు వచ్చారంటే నేనే కదా ఫోన్ చేసి ఉండాలి. చప్పట్లు కొట్టండి. ఇన్స్పెక్టర్ పాండా, ఈ డాక్టర్ బాలుని ఇంకా కన్నాసారిని సాక్ష్యం చెప్పడానికి తీసుకువెళ్ళండి. అవును సోదరా, వీళ్ళిద్దరిని ఎందుకు తీసుకువెళ్ళాలి? అయ్యా, వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే మనం అందరూ వెకేషన్ ని హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. థ్యాంక్ యూ. ప్రశాంతంగా ఉంటాం మేమందరం కూడా. Game on. Now game on with Kiko. And get your power mode on.
if you have not experienced the same. Download the game. Available on Google Play.